సో ఇంతకుముందు మనము మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధం, రెండో ఆంగ్లో కర్ణాటక యుద్ధం సమయంలో ఆంధ్ర ప్రాంతంలో జరిగిన బెబ్బులి చంద్రుడి యుద్ధాల గురించి చర్చించామండి. ఇప్పుడు మూడో ఆంగ్లో కర్ణాటక యుద్ధం 1756 నుంచి 1763లో జరుగుతుంది. సో ఇది మూడో ఆంగ్లో కర్ణాటక యుద్ధం జరగడానికి ప్రధాన కారణం యూరోప్లో సప్తవర్ష సంగ్రామం జరగడమే. సో ఇలా యూరోప్లో బ్రిటిష్ వాళ్ళకు, ఫ్రాన్స్ వాళ్ళకు సప్తవర్ష సంగ్రామం జరుగుతుంది. వాళ్ళ మధ్య అనేక విభేదాలు ఉండడము, అదేవిధంగా భారత్లో ఇక్కడ ఫ్రెంచ్ వాళ్ళ ఆధిపత్యము తగ్గిపోవడము. సో ఇలా భారత్లో మన ఫ్రెంచ్ వారి ఆధిపత్యము ఎలాగైనా పెంచుకోవాలని చెప్పేసి ఇక్కడ ఫ్రెంచ్ ప్రభుత్వము కౌంటీలాన్ని ఫ్రెంచ్ గవర్నర్గా ఇండియాకి పంపిస్తుందండి. ఇలా ఫ్రెంచ్ గవర్నర్గా వచ్చిన కౌంటీలాలి మద్రాసులోని సెయింట్ జార్జ్ కోటపై దండెత్తి సెయింట్ జార్జ్ కోటని ఫ్రెంచ్ అధీనంలోకి తీసుకొస్తాడండి. సో అక్కడ ఫ్రెంచ్ జార్జ్ కోటను తన అధీనంలో తీసుకొచ్చే సమయంలోనే ఇక్కడ ఉత్తర సర్కార్లకు అధిపతిగా ఉన్న బుస్సీని మద్రాసుకి రప్పించుకుంటాడండి. సో బుస్సీ ఎప్పుడైతే మద్రాసుకు వచ్చేస్తాడో అప్పుడు మన బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ సలాబత్ జంగ్తో చర్చలు జరిపి ఉత్తర సర్కార్లను బ్రిటిష్ వాళ్ళు తమ ఆధీనంలోకి తీసుకొస్తారండి. సో ఇలా ఉత్తర సర్కార్లు బ్రిటిష్ వారి ఆధీనంలోకి, ఇక్కడ మద్రాసులో సెయింట్ జార్జ్ కోట ఫ్రెంచ్ వారి అధీనంలోకి వచ్చేస్తాయండి. సో ఇరువురు ఇలా తగాదాలు ఎక్కువ అవుతుంటుంటాయి. ఇలా అవుతున్న సమయంలోనే 1720లో వందవాసి యుద్ధం జరుగుతుందండి. వందవాసి యుద్ధం జరగడంతో ఈ వందవాసి యుద్ధంలో ఈ ఫ్రెంచ్ వాళ్ళు పూర్తిగా బ్రిటిష్ వారి చేతుల్లో ఓడిపోతారండి. ఇలా ఇక్కడ మనకు కౌంటీలాలి, బుస్సీ మన ఇద్దరు మనకు ఫ్రెంచ్ వారి తరపున యుద్ధం చేస్తారండి. ఇక్కడ సర్ ఐర్క్యూట్ అన్నారు బ్రిటిష్ వారి తరపున నుంచి యుద్ధం చేసి వాళ్ళని ఓడించి బందీలుగా వాళ్ళ బుస్సీని, కౌంటీలాన్ని బందీలుగా పట్టుకుంటారండి. సో ఇలా వందవాసి యుద్ధం అయిపోతుందండి. సో ఇలా 1720లో వందవాసి యుద్ధం జరిగిన తర్వాత ఇలాగే యూరోప్లో 1723లో సప్తవర్ష సంగ్రామం అనే యుద్ధము ఇలా మన ప్యారిస్ ఒప్పందంతో తగ్గుముఖం పట్టడంతో ఇక్కడ భారత్లో కూడా ఇక్కడ మూడో ఆంగ్లో కర్ణాటక యుద్ధం తగ్గిపోతుందండి. ఇలా చివరికి ఫ్రెంచ్ వారు ఇక్కడ మన పాండిచేరి ప్రాంతానికి పరిమితం అయిపోతారండి. ఇలా 1954 వరకు మన పాండిచేరి అనగా పాండిచేరి, కరైకల్, యానం తర్వాత మనకు మాహి ఈ 4 ప్రాంతాలు పాండిచేరి కింద కన్సిడర్ చేస్తారండి. ఇవి ఫ్రెంచ్ వారి అధీనంలోనే ఉండే. 1954లో ఇవి మనకు ఫ్రెంచ్ వారు భారతదేశాన్ని వదిలేసి వెళ్ళిపోతారండి. ఇలా ఈ 4 ప్రాంతాలను కలిపి 1969లో కేంద్రపాలిత ప్రాంతాలుగా చేస్తారండి. థ్యాంక్ యూ.